ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో జయభారత్ అనే సంస్థ, సత్యాన్వేషణ మండలి అనే సంస్థ, జన విజ్ఞాన వేదిక అనే సంస్థ, ఈ మూడు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికని ఏర్పరచుకొని దశాబ్దం పైగా జనంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం చుట్టూ, మరీ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ చుట్టూ అనేక వివాదాలు చర్చ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో మా ఉద్దేశాన్ని కూడా స్పష్టంగా చెప్పాలని ఉద్దేశంతో పెట్టాం. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే వాళ్ళం కాదు. మాకు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు చూస్తాం, పరిశీలిస్తాం, విశ్లేషిస్తాం. తప్పుంటే తప్పని చెప్తాం, ఒప్పంటే ఒప్పని చెప్తాం. అధికారులు ఉన్నవారికి లేదా అపోజిషన్లో ఉన్నవారికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ పనిచేసే కార్యక్రమం మాకు ఉండదు. మేము ఉన్నట్టు చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడైనా తప్పుగా అవగాహన చేసుకుంటే మమ్మల్ని ఎవరైనా సరిదిద్దచ్చు. ఆ ప్రకారం మేము కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎన్నికల కమిషన్ కొత్త చట్టం ప్రకారం ఏర్పడింది. అంతకుముందు ఒక కమిషనర్ చాలా కాలం ఉన్నారు. ఆ టైంలోనే అందరికీ బాగా గుర్తున్న పేరు టిఎన్ శేషన్ గారు. ఆయన ఎన్నికల కమిషన్కు ఉండే పూర్తి అధికారాన్ని వాడుకొని ఎన్నికల కమిషన్ ఎటువంటిదో ప్రజలందరికీ తెలియజేశాడు. ఆయన అన్న మాటల్లో, నేను ప్రభుత్వ ప్రతినిధిని కాదు, ఈ రాజ్యాంగానికి ప్రతినిధిని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరపటమే నా పని, ఎవరు గెలుస్తారో గెలవడానికి సంబంధించింది కాదన్నాడు. ఆయన అలాగే పనిచేశాడు. ఆయనలాగా నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు లేకపోలేదు. కానీ ఈయన చిరస్థాయిగా జనం మనసులో నిలబడ్డాడు. ఆ టైంలో బహిరంగంగా మైకులు పెట్టి కాలుష్యం చేయటం కానీ, గోడల నిండా రాయటం కానీ, ప్రతినిధులు అడ్డగోలుగా వాగ్దానాలు చేసి ఇతరులు నిందించి మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి ఈ పనులేటిని అనుమతించలేదు. ప్రజలందరూ సంతోషించారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి, అపోజిషన్లో ఉన్న పార్టీలకి కొంత నచ్చలేదు. ఆయన ఒక్కడే ఉండి నియంత్రణగా వ్యవహరిస్తున్నాడని భావించి మరిద్దరు కమిషనర్లు కలిపి ఆయన అధికారాలకి అంటకత్తెర వేశారు. సరే, అదే సమస్య అనుకుంటుంటే 2023 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఈ ఎన్నికల కమిషనర్ల నియామకం మీద చట్టం చేయండి, అప్పటిదాకా ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురే ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు అని అన్నది. అంటే ప్రభుత్వం చట్టం చేసేదాకా ఈ తీర్పు అమలు జరుగుతుంది. అందుకని ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం 23లో బిల్లు పెట్టి 24లో ఆ బిల్లును చట్టంగా చేసేశారు. దాని సారాంశమే పెద్ద సమస్యాత్మకంగా మారింది. ఆ సారాంశం ఏంటంటే, ఎన్నికల కమిషనర్లు ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురిని ఎన్నిక చేసే కమిటీలో, ఆ ప్రక్రియని మొదలుపెట్టాల్సిన కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ఇదివరకు ఉన్నదే. అపోజిషన్ లీడర్ ఉంటాడు, అది ఇదివరకు ఉన్నదే. మూడో వ్యక్తిగా నిష్పాక్షికుడైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధానమంత్రి ఎంపిక చేసుకున్న క్యాబినెట్ మంత్రి ఉంటాడు. అన్ని అనర్థాలకి మూలం అక్కడే మొదలైందని ప్రజలందరూ అనుకోవడం మొదలైంది. అంటే ముగ్గురు ఉండాల్సినటువంటి నియామక ప్రక్రియ కమిటీలో ఇద్దరు ప్రభుత్వానికి అనుకూలులు, ఒకరు వ్యతిరేకులు ఉంటే ఎటువంటి కమిషనర్లు తయారవుతారనే అనుమానం ప్రజలకు వచ్చేటట్టుగా ఈ చట్టం అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ మీద వస్తున్న ఫిర్యాదులు పుంఖానుపుంఖంగా వస్తూనే ఉన్నాయి. ఆ ఫిర్యాదులన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటే నిమ్మకి నీరెత్తినటువంటి జవాబులు చెప్పటంలా, చెప్పిన జవాబులు అసంగతంగా ఉంటున్నాయి. ప్రజలు దీని మీద గగ్గోలు చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేటట్టు ఈ పరిణామం జరిగింది ఏంటి? అది చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎక్కువ మంది ఓటర్లు ఉన్న దేశం, 95 కోట్ల పైన ఓటర్లు ఉన్నారు. మనకంటే సంఖ్యలో చిన్న దేశం, కానీ పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా అంటారు. అందులో పోయినసారి ట్రంప్ ఓడిపోతే, నేను ఓడిపోలేదు గెలిచానని చెప్పి తన అనుయాయుల్ని వైట్ హౌస్ మీద దండెత్తులు చేశాడు. మనం వాళ్ళకంటే నిజంగా గొప్పలని. మన దగ్గర కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి గొడవ చేయకుండా గెలిచిన వాళ్ళకి అధికారం అప్పచెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా అభివృద్ధి అయినటువంటి అంశమే. ప్రపంచమంతా మన వైపు చూస్తుంది.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ దేశం ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకుంటుందా, పోగొట్టుకుంటుందా అని చూస్తున్న ఈ తరుణంలో ఈ సబ్జెక్టుని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్ళటం న్యాయమని మేము అనుకొని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం.